ఒక్క నిమిషం తప్పండి ప్లీజ్. ముందు నేను వచ్చి ఫోటో తీయపోతే ఫస్ట్ మీ అక్కగారు వచ్చిన సంగతి ఎవరికి తెలియదండి. కెమెరాతో సెల్ఫీ రాదా? నువ్వు కత్తిరి పొలాలు రైస్ మిల్లులు, ఇప్పుడు కొత్తగా బట్టల వ్యాపారం. లక్ష్మీదేవిని బీరువాలో పెట్టేసుకున్నారు. మీ ఇంట్లో ఎప్పుడు కట్టేసుకుంటారో మరి. అదేనండి మన చిన్ని పెళ్లి సంగతి. మనవేదో అనేసుకుంటాం కానీ ఆ లక్ష్మీదేవి దొరకాలి కదా. బాగుంది చిన్న, అదరగొట్టేశారు. థ్యాంక్స్ అండి. అవును సినీ సూపర్గా ఉంది. ఈ రెండు తీసుకుంటాను, ఇక్కడ కౌంటర్లో తీసుకో. అక్క అదివ్వా. కస్టమర్ని కూడా ఫోటోలు తీ. అందరూ తీసేయమంటారండి? అందరినీ ఎందుకు మెమరీ బొక్క, ఎవరిని తీయాలో చూపిస్తాను పద. అది అది అదిగో ఆ గులాబీ రంగు డ్రెస్ అమ్మాయి. ఫ్లాష్ ఆఫ్ చేసావా? బాగుంది కదా. నూతి కోపడకరా. ఇది బాగుంది కదా. 400 డిస్కౌంట్. అమ్మ సొమ్ము కొడుకు దానవని ఇంతింత డిస్కౌంట్లు ఇస్తే కొట్టు మూసేసుకోవాలి. ఈ మధ్య ఎవరికి బొత్తిగా తాహత్ తెలియకుండా పోతుంది. 3000 ఖరీదు చేసే చీరలమ్మే వాళ్ళకి 30 రూపాయల జాకెట్లు కుట్టే వాళ్ళకి తేడా తెలియాలి కదా. తెలియాలి కదా అక్క, తెలియాలి కదా. చీరంత ఖరీదైందని జాకెట్ వేసుకోకుండా కట్టుకోరు కదండి. ఏవీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనేది ఊరికే కాదు, ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయి ముందు. ఎవరో డబ్బులున్న తింగర్ వెధవ తగులుకుంటాడని చూడకు. పదమ్మా. ఏంటమ్మా ఇది? కడుపు మంటరా? ఏంటి ఏంటండి అంతకారంగా ఉన్నారు? మండుతుంది మరి. ఏమైంది? చిన్ని వాళ్ళమ్మ ఏమనుకుంటుంది? డబ్బుంటే ఎంత మాట పడితే అంత మాట అనొచ్చా? తనకే డబ్బులున్నాయని పెద్ద వయసు పెరిగితే సరిపోతుందా? ఎవరేమన్నారో తెలియదు కానీ ఈ కోపం అంతా అక్కడ చూపించుకుని ఎక్కడ చెప్తున్నా చూసారా? ఈ పద్ధతి ఎన్ని డబ్బులున్నా రాదండి. అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? ఆనందం ఎక్కడైనా చూపించేస్తాం కానీ కోపం కావాల్సిన దగ్గర చూపిస్తామంట మా అమ్మ చెప్పేది. అవునా? సరేలే, ఇంతకెందుకు కాల్ చేసావు? వినలా? ఆ పొడుపు కథకి ఆన్సర్ అదే కదండి. దీంతో కలిపి 30 చెత్తాన్సర్లు చెప్పావు. ఓ ఇది కూడా కాదా? ఫోన్లేండి, రాంగ్ అనేది నా హ్యాపీనే. అదేంటి? రైట్ ఆన్సర్ చెప్పేస్తే మళ్ళీ మీకు కాల్ చేయడానికి ఏం కారణం ఉండదు కదండి. వీటికేం తక్కువ లేదు. నాటీ నవ్య, రీల్స్ లో అంత నాటీగా ఉంటావు కానీ ఇప్పుడేంటమ్మా మరి ఎంత బిల్డప్ కొడుతున్నావు? నా ఫేవరెట్ రీల్ ఇది చూడరా. నేను ముసలి అయ్యేదాకా లేట్ చేయకు మరి, సరేనా? ఈ టైంలో బస్సులేం రావు, మీరు ఎక్కడికి వెళ్ళాలండి? రే ఆటో, నేను వాళ్ళు పిలిచారా? ఆటో కదన్నా, పిలిచేదా చూడకూడదు, వాళ్ళు ఎక్కుతారో లేదని తెలుసుకోవాలి. ఏంట్రా ఎక్స్ట్రాలా? కోస్తే ఇప్పుడే ముసుపడిపోతావు. వెళ్దామా? థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా ఆటో కావాలంటే ఫోన్ చేయండి, వెనకాల నెంబర్ ఉంది. ఓకే. నేను రోజు హోంవర్క్ స్కూల్లోనే రాస్తాను, మరి నువ్వు? నేను ఇంట్లోనే చేస్తాను. ఇక్కడే ఆపు. ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే, నేను వెళ్ళిపోతాను. బాయ్. సరే మిల్లో కలుస్తాను రా. సరేరా. ఏమైందా పిల్లలు అలా కొట్టి చంపేస్తాను? ఏంటైనదా? దాన్ని అడుగు. ఎవడాడు సైకిల్ మీద తిప్పేస్తాడు? ఎవడో నువ్వు ఏమే? 10th క్లాస్ అన్నాయమ్మా, కాల్ లాగినంత సైకిల్ మీద వచ్చానమ్మా. తప్పు కది,
ఎవరు తెలియనపోతే అలా సైకిల్ వచ్చేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? నాకు సైకిల్ కొనిమ్మని చెప్పాను కదమ్మా. రోజు 10 కిలోమీటర్లు నడుస్తుంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయమ్మా. సైకిల్ ఎంత ఉంటది? ఎంతన్నా అప్పు చేయాల్సిందే. అమ్మా ఏంటే ఇది? నాన్నకిచ్చి దానికి సైకిల్ కొనివ్వను. నువ్వు ఫోన్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు కదే. తొందర ఏం లేదు, తర్వాత కొనుక్కోవచ్చు. అబ్బా ఎన్ని ఫైట్లున్నాయా బాబు. నేను అందుకే ఎన్టీఆర్ సినిమాకి రాననేది. ఛా, మీ మహేష్ బాబు సినిమాల్లో అసలు ఫైటింగ్లే ఉండవు. మరి ఉంటాయి. మా ఓడి సినిమాలో స్టోరీ మధ్యలో ఫైట్లు ఉంటాయి. మీ ఓడి సినిమాలోనే ఫైట్ల మధ్యలో స్టోరీని ఎత్తుక్కోవాలి. ఓవే, మా ఓడి డాన్సులు చూసి కుళ్ళు మీకు. పోలీసులు ఉన్నారు, షర్ట్ వేసుకో. సరే వెళ్ళు. ఏరా ప్యాసింజర్లా? సిస్టర్ సార్. ఈ టైంలో ఎక్కడి నుంచి? సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నాను సార్. పేపర్లు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. వెళ్ళు. వాడి చూపులు చూసావా? గుడ్లో గుబల. అయినా నిన్న అనాలి, వద్దంటే సెకండ్ షోకి వెళ్దామన్నావు. ఈ టైంలో అమ్మాయిలు బయటకు వస్తే అలానే చూస్తారు. ఈ టైంలో అమ్మాయిలు బయట తిరగకూడదంటే సెకండ్ షోలు అబ్బాయిలకు మాత్రం వేసేవాళ్ళు కదా. అయినా అమ్మాయి అబ్బాయి తేడాలేంటి? మనకు నచ్చినట్టు ఉండాలి కానీ. ఇదిగో బాబాయ్, అమ్మాయిలు ఉండే ఇల్లు, అయినా ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా. ఆరుబయట అలవాటు అయిపోయింది అబ్బాయి. అక్క అక్క ఒకసారి రా అక్క. ఏంటి? నీకు చూపిస్తారా అక్క? ఏంటో చెప్పవే. చెప్తా. మిమ్మల్ని అడిగేది. ఈ పని అయ్యాక బట్టలు పిండు. నువ్వు కూడా రా అక్క. నువ్వెక్కడికే? పని బట్ట మారిసి పరిగెడతావేంటే? కాళ్ళు ఎరగొడతా నీకు. చూసావా, చెప్తుంటే చెవినేసుకోదు. భలేగుంది కదక్క. బానే ఉందిలే. అంత సైజ్ ఫోటో ఎడితే ఎవరైనా అందంగానే కనబడతారు. ఏటక్క, మా అక్కని చూస్తే కుళ్ళొస్తుందా? ఎందుకే కుళ్ళు? సత్య బోర్డు ఆడుతున్నాడని చెప్పాడా నీకు? అయితే మీ బాబుని అడుగుంటాడేమోలే. చూడవే, ఏంట్రా అది? గుండె లోపల ఉంటే నీకు కనిపించట్లేదు కదా, అందుకే బోర్డు మీద పెట్టాను. మైదానం కార్తీ. నువ్వు సచిన్ ఇష్టపడుతున్నావని మీ మామ చెప్పాడు. నిన్ను కాదంటానికి కారణాలు ఏమంటాయి చిన్ని? మీ అమ్మ నీ మాట కాదందనే నమ్మకం ఉంటేరండి, మాట్లాడుకుందాం. లేనోళ్ళం కదా బాబు, మనసు పడేది నువ్వైనా మాట పడాల్సింది మేము. చూడకు బేబీ, సిగ్గేస్తుంది. కనీసం చూడ్డానికి కూడా లేకపోతే ఇంకెందుకు కలవడం? ఏటా ఆకలి చూపులు తినేస్తావా ఏటి? ఏం చేస్తున్నావు ఫండు? టైం 12 అవుతుందిరా. నీతో చెప్పరా. పర్లేదా? స్ప్రే కాదురా, మోహన్ కూడా మర్చిపోయినా పర్లేదు, అంత గ్యాప్ ఉంది ఇక్కడ. ఏటి బేబీ, నేను పక్కనే ఉంటే పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నావు.
పక్కనే ఉన్నావా? కిలోమీటర్ గ్యాప్ ఉంది మన మధ్య. ఏటి ఏదో అంటున్నావు? కనీసం నేను మాట్లాడేది కూడా వినపట్లేదు దీనికి. ఈ మాత్రం దానికి బైక్ వేసుకొని ఎంత దూరం ఎందుకు రావడం? పెట్రోల్ డబ్బులు బొక్క. సరే బేబీ ఇంకొల్తో ఇంకాసేపు ఉంటే అది అర్చల్లా ఉంది. మళ్ళీ ఆదివారం కలుస్తామే, ఇలాగే బోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు సరదాగా. మళ్ళీ ఆదివారం సరదాగా. ఏంటో హలో, ఇంకెంతసేపు అనియా? సరసంగా ఇప్పుడు బొత్తిగా టైం తెలియకుండా పోతుంది నీకు. చిట్టినమ్మ బతుకు. ఎంతసేపే? సారీనే, రేపు నీకు ఒకడు వస్తే నేను కూడా ఇలాగే తోడొస్తాలే. ఉండవే ఒక్క నిమిషం. ఏంటి తెలిసిందా పొడుపు కథకు ఆన్సర్? నీకిదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు తప్పైతే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయని చెప్తున్నా. హలో, నేను మురళి చెల్లెల్ని. మా అన్నయ్య ఎప్పుడూ నీ గురించే మాట్లాడతాడు. మాకు నీ గురించి అంతా తెలుసు. అయ్యో మీరు అనుకునేట్టేం లేదండి. ఏదో రాంగ్ నెంబర్కి కాల్ చేస్తే ఆ తర్వాత ఎప్పుడు నా అంతటా నేను కాల్ చేయలేదండి. ఎందుకు చేయట్లేదు? నువ్వు ఫోన్ చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు. మా కోసమే వాడు పగలు రాత్రి కష్టపడి ఆటో నడుపుతున్నాడు. చెప్పాడో లేదో గానీ నువ్వంటే వాడికి చాలా ఇష్టం. ఫోన్ ఇస్తావా? మళ్ళీ చేస్తాం. మేము ఫోన్ చేసినట్టు వాడికి చెప్పొద్దు. ఒకసారి ఒక్క నిమిషం. నువ్వు వాడికి ఫోన్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? ఏంటి అక్కడే ఉన్నావు? రా త్వరగా.